బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భర్త అక్రమ సంబంధాన్ని గుట్టురట్టు చేసింది భార్య. హైదరాబాద్ చైతన్యపురంలో ఈ ఘటన జరిగింది. భార్యను వదిలేసి మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అటెండర్ బాబు. బంధువులతో వచ్చి రెడ్ హ్యాండెడ్గా భర్తను పట్టుకుంది ఆ భార్య. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ఈ మధ్య కాలంలో ఇటువంటి వ్యవహారాలు బహుశా భార్యాభర్తల కాపురంలో చిచ్చుపెట్టడమే కాదు, ఏకంగా ఎక్కడికో తీసుకువెళ్ళిపోతున్న ఘటనలు. వివాహేతర సంబంధాలు, అక్రమ సంబంధాలు, ఏదైనా తతంగమదే. కుటుంబాలు చిన్నాభిన్నమైపోతున్నాయి. ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ఈ దృశ్యాలు మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం మా ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడిగే అవకాశం ఉంటుంటుంది కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. భర్త అక్రమ సంబంధాన్ని గుట్టురట్టు చేసింది భార్య. హైదరాబాద్ చైతన్యపురంలో ఈ ఘటన జరిగింది. భార్యను వదిలేసి మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అటెండర్ బాబు. బంధువులతో వచ్చి రెడ్ హ్యాండెడ్గా భర్తను పట్టుకుంది ఆ భార్య. విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ఒకసారిగా ఆ మహిళ కుటుంబం అక్కడికి చేరుకుని అతగాడిని పట్టుకొని అతగాడితో మాటల దాడికి దిగిన సందర్భం. ఒకసారి ఆ విషయం చూద్దాం. చూసారుగా, ఆ కుటుంబం అక్కడికి చేరుకొని అతగాడితో మాటల యుద్ధానికి దిగింది. అతగాడిని ప్రశ్నిస్తోంది ఆ భార్య. ఆ ఘటనకు వెళ్ళిన తర్వాత భర్తను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న తర్వాత మాట్లాడింది. ఆమె ఏమంటుందో చూద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఆయన పేరు బాబు. ఆయన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ చేశారు. 2010లో పెళ్ళైన నేనమ్మ కొడుకు. నాకు మా మమ్మీ వాళ్ళ అన్న కొడుకు. సరే మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాము. మా వాళ్ళని కాదని మా అక్క మేనమామ కొడుకు. లవ్ మ్యారేజ్ చేసుకున్నా మా అమ్మ ఒప్పుకోకపోతే మా అత్త మా ఆడబిడ్డలు మా చుట్టాలందరూ కలిసి అదగిరిలో తీసుకొని పెళ్లి చేసినారు. మళ్ళీ సంవత్సరం తర్వాత 2011లో ఈయన పుట్టిండు పెద్ద బాబు. 2016లో ఈయన మా అత్త మా మూడో ఆడబిడ్డ కలిసి. దాని తర్వాత కూడా సరే ఆయన సర్దుకోపోయిన మా అత్త బతిలాడింది, డ్యూటీ ఉందని చెప్పి అన్ని చెప్పింది. ఏం పని చేస్తారమ్మా? ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఆఫీస్ బాయ్ లాగా చేస్తాడు కదా, లక్డీ కపూర్ దగ్గర సబార్డినేట్ గా చేస్తాడు. 2019లో నాకు కాంచన విషయం తెలిసింది, ఇంకొక ఆమెతో ఉంటున్నాడు అని తెలిసింది. అప్పటి నుంచి మాకు తిండికి దేనికి లేకుండా బయటికి వెళ్ళిపోయి ఉండడం ఇట్లా చేస్తే నేను క్వశ్చన్ చేసి ఆయన దగ్గర ఉన్న నాకు దొరికిన ప్రూఫ్స్తో అడిగితే నన్ను కొట్టేసాడు. ఆయన మీద మళ్ళీ నేను మెట్ల నుంచి తీసేస్తే అప్పుడు పోలీస్ కేసు అయితే చుట్టుపక్కల వాళ్ళు 100కి ఫోన్ చేసి పిలిచినారు. పోలీస్ కేసు అయితే అప్పుడు వెళ్ళిపోయిందంటే ఇప్పటివరకు పక్కలేడు. కేసు అయినా కూడా ఏమైనా కూడా నేను మళ్ళీ పోతూనే ఉన్నా. ఈయనకి 2022లో టీబీ వచ్చింది. ఈయనకి లంగ్స్ ప్రాబ్లం ఉంది, నాకు బ్రెయిన్లో ప్రాబ్లం ఉన్నది. ఇవన్నీ ఉన్నాయని ఇంటి చుట్టూ తిరుగుతున్నా, 100కి ఫోన్లు చేస్తున్నా. హాస్పిటల్కి వచ్చి 100కి ఫోన్లు చేస్తే అప్పుడు వచ్చి డిశ్చార్జ్ సంబరి మీద సైన్ పెడతాడు సార్. ఆయన అప్పటిదాకా పెట్టాడు. ఇప్పుడు నాకైతే అసలే బాగలేదు, నేను బయటకు వెళ్ళి జాబ్ చేసుకోలేను. నా పిల్లల బతుకు నాకు ఆగం చేసిరు. వీళ్ళకి 2 ఇయర్స్ నుంచి ఇప్పుడు 9th క్లాస్ సార్. ఈయనకి 2 సంవత్సరాల నుంచి స్కూల్ లేదు. ఈయనకి ముందు నుంచి కూడా స్కూల్ లేదు సార్. ఇప్పుడు ఏమైందమ్మా? ఇక్కడ ఉండడం తెలిసింది. ఇక్కడికి వచ్చి ఎక్కడ ఇది ఎక్కడ రైట్. అది ఆ భార్య ఆవేదన వ్యక్తం చేస్తోంది. గత కొన్ని రోజులుగా తన వ్యవహారం గురించి మందలించినప్పటికీ కూడా ఎక్కడ మారలేదు, తన వ్యవహారంలో ఎటువంటి మార్పు లేదు అనేది ఆ బాధిత మహిళ ఆరోపిస్తున్న క్రమం. డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మరింత ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, ఈ ఘటన మీద పోలీసుల దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? కంప్లైంట్ రిజిస్టర్ చేసిన పరిస్థితి ఏమైనా ఉందా? ఇన్వెస్టిగేషన్కి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ అందుతున్నాయి? వివాహేతర సంబంధం భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది ఆ భార్య. సో కొంతకాలంగా భర్త తన బిహేవియర్ తేడా రావడం వెళ్ళి కూడా గమనించిన భార్య తనని చాలా క్లోజ్ గా మానిటరింగ్ చేయడం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ పవన్, ఐ రిక్వెస్ట్ ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. చిన్న టెక్నికల్ గ్లిచ్ ఉంది. మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో అటెండర్గా పనిచేస్తున్నాడు బాబు. బంధువులతో వచ్చి రెడ్ హ్యాండెడ్గా భర్తను పట్టుకుంది సదరు భార్య. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో అటెండర్గా పనిచేస్తున్న వ్యక్తి, పిల్లలున్నారు. ఇదెక్కడ పద్ధతి అంటోంది ఆ కుటుంబం. ఇదెక్కడ పద్ధతి? ఇది
పిల్లల్ని వదిలేసి భార్యను వదిలేసి ఇదేం పద్ధతి అని చెప్పి ఆ భార్య ప్రశ్నిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, పోలీసుల ఇన్వెస్టిగేషన్ కావచ్చు, కేసు విషయం కావచ్చు, ఎంతవరకు వచ్చింది అండ్ ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, ఆ కుటుంబం ఏమంటుంది ముందుగా? సచిన్, అక్రమ సంబంధాలు రోజుకు పెరిగిపోతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒకరినొకరు చంపుకునే స్టేజ్కి వస్తా ఉన్నారు. కానీ అలాంటి చంపుకునే స్టేజ్కి రాకముందే భార్య తన భర్త చేస్తున్న అక్రమ సంబంధం, వేరే మహిళతో ఉన్న వివాహేతర సంబంధాన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. భర్తని పట్టుకుని నిలదీయడం జరిగింది. ఈ ఘటన అంతా కూడా హైదరాబాద్ చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన చోటు చేసుకుంది. లకిడికాపూర్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లో అటెండర్ గా పనిచేస్తా ఉన్నాడు బాబు అనే వ్యక్తి. సో 2010లో జ్యోతి అనే మహిళతో ప్రేమ వివాహం చేసుకున్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ బాబు అనే వ్యక్తి రానున్న రోజులతో కట్టుకున్న భార్య తనకు బోరు కొట్టినట్టుగా వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంటా స్టార్ట్ చేయడం జరిగింది. మరో మహిళతో బాబు వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న విషయం తన భార్యకు తెలియడంతో భర్తని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. కొన్ని రోజులుగా చాలా మానిటరింగ్ గా క్లోజ్ చేస్తున్న భార్య ఎన్నిసార్లు అడిగినా ఎన్నిసార్లు ఏం సమాధానం ఎక్కువగా ఇంట్లో పట్టించుకోకపోవడం అండ్ ఇంట్లో ఖర్చులు పట్టించుకోకపోవడం, సుమారుగా భార్యని కొంత మానసికంగా వేధిస్తూ వస్తాడు. కొంతకాలంగా భార్య ఇంటి నుంచి వెళ్ళిపోయే అనే స్టేజ్కి తీసుకొచ్చేలాగా బాబు అయితే తన భార్యని టార్చర్ చేస్తూ వచ్చాడు. కానీ భార్య పట్టు వదలకుండా తన భర్త ఎవరితోడో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు, వేరే మహిళతో ఉండడం వల్లే ఇంట్లో పట్టించుకోవడం లేదు, ఇంటిని పట్టించుకోవడం లేదు అనే నేపథ్యంలో భార్య తన భర్త ఫోన్ ని ట్యాప్ చేయడం కానీ, తన క్లోజ్ గా వాట్సాప్ చాట్స్ కానీ ఇవన్నీ క్లోజ్ చేస్తూ తెలిసిన ఫ్రెండ్స్ ని ఆరాధిస్తూ రెడ్ హ్యాండెడ్ గా ఉన్న ఫలంగా వేరే మహిళతో తన వేరే రూమ్ లో ఉన్న సమయంలోనే పోలీస్ అధికారుల్ని అలాగే బంధువులను తీసుకెళ్లి రెడ్ హ్యాండెడ్ గా తను పట్టించడం జరిగింది. పోలీసులకు పట్టించిన నేపథ్యంలో సార్ ఎన్నో సంవత్సరాలుగా చూస్తా ఉన్నాను, ఇతను నన్ను రోజుకి నన్ను దూషిస్తా ఉన్నాడు, మాట్లాడుతా ఉన్నాడు, ఆ ఇంట్లో విషయాలు పట్టించుకోవడం లేదు, ఇంట్లో ఖర్చులు పట్టించుకోవడం లేదు, తిండికి కూడా వెళ్ళని పరిస్థితుల్లో కూడా మమ్మల్ని అలాంటి దయనీయ స్థితికి తీసుకొస్తా ఉన్నాడు అంటూ పోలీసులకు వాపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో తన భర్త అక్రమ సంబంధాన్ని, వేరే మహిళతో ఉన్న వివాహేతర సంబంధాన్ని భార్య కొట్టురట్టు చేయడం జరిగింది. అంతేకాకుండా అన్ని కూడా వీడియోస్ తీసి సోషల్ మీడియా మాధ్యమంలో కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే భర్తకు తన రీసెంట్ తప్పు తెలియాలి, అతనికి సిగ్గొచ్చేలా చేయాలంటూ భార్య గట్టిగా కంకణం కట్టుకున్నట్టుగా తను ఏదైతే అదైంది ముందుకెళ్ళాలి, ఇలాగే వదిలేస్తే ఈ రోజు కాకపోతే రేపైనా నన్నే అడ్డుతో తీసుకునే దాకా వస్తాడు, నా ప్రాణాలు తీస్తాడు, నా పిల్లల ప్రాణాలు తీసే దాకా వస్తాడు అనే నేపథ్యంలో భార్య ధైర్యం చేసి ఇక ముందు చేసేది ఏం లేదన్నట్టుగా ముందు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని వీడియో ప్రూఫ్ తో సహా పట్టుకోవడం జరిగింది. పోలీసులు అయితే అతనిపై కేసు నమోదు చేసుకోవడం జరిగింది. సో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లో ఉంటూ ఇలాంటి పనులు చేస్తా ఉన్నారు. ఇలాంటి సీక్రెట్ ఇన్ఫర్మేషన్ బయటకు పొక్కే అవకాశం ఉన్న నేపథ్యంలో అతన్ని ఆ విధుల్లోంచి కూడా తీసేసే ప్రక్రియ కూడా నడుస్తా ఉంది. సో పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని అతనిపై ఆ భార్య ఇచ్చిన కంప్లైంట్ మేరకు అయితే కేసు నమోదు చేయడం జరిగింది. అతనిపై యాక్షన్ తీసుకోబోతున్నారు అండ్ అలాగే తను చేసిన డ్యూటీ ఏదైతే ఉందో దాంట్లోంచి కూడా తీసేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో భార్య అయితే ఆవేదన వ్యక్తం చేస్తా ఉంది. ఒక పక్క ప్రేమించి పెళ్లి చేసుకొని ఇప్పుడు కాదనుకొని ఇంకొక మహిళ వెంట పడతా ఉన్నాడు. ఒకవేళ మందలిచ్చి ఇంటికి తీసుకొచ్చినా రేపు మళ్ళీ ఇంకో మహిళతో వెళ్తాడు, ఇతనికి కఠినమైన శిక్ష పడాలి, కుటుంబం అంటే ఏంటో తెలిసి రావాలంటూ కూడా పోలీసుల్ని అర్థిస్తా ఉంది. సచిన్, రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తం అయితే మాత్రం బంధువులతో వెళ్ళి రెడ్ హ్యాండెడ్గా భర్తను పట్టుకుంది ఆ సదరు భార్య. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భర్త అక్రమ సంబంధం గుట్టు రట్టు చేస్తుంది ఆ భార్య. హైదరాబాద్ చైతన్యపురిలో ఈ ఘటన జరిగింది. భార్యను వదిలేసి ఇంకొక మహిళతో సహజీవనం చేస్తున్న ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అటెండర్ బాబుని ఇటు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది సదరు భార్య. బంధువులతో వెళ్ళి భర్తను పట్టుకొని రెడ్ హ్యాండెడ్గా భర్తను పట్టుకొని అక్కడ వాగ్వాదానికి దిగిన క్రమం. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడ గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడ గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. ఒకసారి అక్కడ ఏం జరిగిందో చూద్దాం. మేనమామ కొడుకు లవ్ మ్యారేజ్ చేసుకున్నా. మా అమ్మ ఒప్పుకోకపోతే మా అత్త మా ఆడబిడ్డలు మా చుట్టాలు అందరూ కలిసి అదగిరి బిడ్డలో తీసుకొని పెళ్లి చేసినారు. మళ్ళీ సంవత్సరం తర్వాత 2011లో ఈయన పుట్టింది పెద్ద బాబు. 2016లో ఈయన మా అత్త మా మూడో ఆడబిడ్డ కలిసి దాని తర్వాత కూడా సరే ఆయన సర్దుకోపోయింది. మా అత్త బతిలాడింది, డ్యూటీ ఉందని చెప్పి అన్ని చెప్పింది. ఏం పని చేస్తారమ్మా? ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఆఫీస్ బాయ్ లాగా చేస్తాడు సార్. లక్డికాపూర్ దగ్గర సబార్డినేట్ గా చేస్తాడు. 2019లో నాకు కాంచన విషయం తెలిసింది, ఇంకొక ఆమెతో ఉంటున్నాడు అని తెలిసింది. అప్పటి నుంచి మాకు తిండికి దేనికి లేకుండా బయటికి వెళ్ళిపోయి ఉండడం ఇట్లా చేస్తే నేను క్వశ్చన్ చేసి ఆయన దగ్గర ఉన్న నాకు దొరికిన ప్రూఫ్స్ తో అడిగితే నన్ను కొట్టేలగొట్టేశాడు. ఆయన మీద మళ్ళీ మేము ఇట్లా
ఇంట్లో నుంచి తీసేస్తే అప్పుడు పోలీస్ కేసు అయితే చుట్టుపక్కల వాళ్ళు 100కి ఫోన్ చేసి పిలిచినారు. పోలీస్ కేసు అయితే అప్పుడు వెళ్ళిపోయిందంటే ఇప్పటివరకు పత్తలేడు. కేసు అయినా కూడా ఏమైనా కూడా నేను మళ్ళీ పోతూనే ఉన్నా. ఈయనకి 2022లో టీబీ వచ్చింది, ఈయనకి లంగ్స్ ప్రాబ్లం ఉంది, నాకు బ్రెయిన్లో ప్రాబ్లం ఉన్నది. ఇవన్నీ ఉన్నాయని ఇంటి చుట్టూ తిరుగుతున్నా, 100కి ఫోన్లు చేస్తున్నా, హాస్పిటల్కి వచ్చి 100కి ఫోన్లు చేస్తే అప్పుడు వచ్చి డిశ్చార్జ్ సమ్మరి మీద సైన్ పెడతాడు సార్ ఆయన. అప్పటిదాకా పెట్టాడు. ఇప్పుడు నాకైతే అసలే బాగలేదు, నేను బయటకు వెళ్ళి జాబ్ చేసుకోలేను. నా పిల్లల బతుకు నాకు ఆగం చేసిరు. వీళ్ళకి 2 ఇయర్స్ నుంచి, ఇప్పుడు 9th క్లాస్ సార్, ఈయనకి 2 సంవత్సరాల నుంచి స్కూల్ లేదు, ఈయనకి ముందు నుంచి కూడా స్కూల్ లేదు సార్. ఇప్పుడు ఏమైందమ్మా? ఇక్కడ ఉన్నాడని తెలిసింది, ఇక్కడికి వచ్చి ఇక్కడ అంటే ఎక్కడ? ఇది ఎక్కడ? దిల్చుక్ నగర్ పిల్లర్ నెంబర్ 155. ఏం చేస్తుంది ఇక్కడ? కాంచన తోటే ఉన్నాడు సార్ ఈయన. ఎవరు కాంచన అంటే ఎవరు? కాంచన అంటే ఆయన ఉంచుకున్నాము. కాంచన తోటి ఆమెకు కూడా పెళ్ళి అయింది, చెల్లె అని చెప్పిండు. నేను క్వశ్చన్ చేసినప్పుడు అందరు పోలీసు వాళ్ళకు కూడా చెల్లెనే అని చెప్పిండు సార్. చెల్లెనే అని చెప్పిండు. వాళ్ళ భర్తకి 2 పిల్లల్ని వదిలేసి, ఇంటర్ ఉన్నారు సార్ వాళ్ళు 2 పిల్లల్ని వదిలేసి ఈయనతో వచ్చి 4-5 సంవత్సరాల నుంచి ఈయనతోటే ఉంటుంది. ఫస్ట్ లాక్డౌన్ అప్పటి నుంచి ఈయనతోటే ఉంటుంది. మేము ఎక్కడ లేకుండా మా అమ్మ GHMCలో చేస్తుంది, చార్మినార్ దగ్గర ఉడుస్తుంది. ఆమె పెడితే మేము తినుకుంటూ ఉంటున్నాం సార్. ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తారు మీరు? మాకు న్యాయం జరగాలి సార్, మాకు న్యాయం కావాలి. లేదంటే మేము ఈయన ఏమైనా చేసుకొని, నేను నా పిల్లలు ఏమైనా చేసుకొని మాకు న్యాయం కావాలి. న్యాయం కావాలి. ఇంకా కూడా పిల్లలను కూడా స్కూల్లో గవర్నమెంట్ ఏదైనా హాస్టల్లో తీసి చూద్దామన్నా ఎక్కడ అయితే లేదు, అడ్మిషన్ దొరికితలేదు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.